మత్తయి సువార్తలో 28వ అధ్యాయము ఒకసారి చదువుదాం. దానికంటే ముందుగా ఒక వచనాన్ని చదువుదాం, ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ లీడర్స్ ఉన్నారు. 27వ అధ్యాయం 62వ వచనం నుండి మనం చదువుదాం. అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఏమంటున్నారు ప్రభువుని? ఆ వంచకుడు. చూసారా? అంటే ఎంత భయము లేనటువంటి మాటలు ఇవి. అంటే ప్రభు వినట్లేదా? ప్రభు ఏమైనా చేశాడా ఆ మాట? అంటే రిజల్ట్ ఎప్పుడు ఎమ్మటే ఉంటుంది అనుకోకండి. మనం చేసే ప్రతి దానికి వెంటనే రిజల్ట్ వచ్చి పడుతుంది అనుకోకండి. చూడండి, ఆ వంచకుడు అంటే సజీవుడు, అంటే బ్రతికి ఉన్నప్పుడు. యేసు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఏం చెప్పాడో ఆ మాటను వాళ్ళు చెప్తున్నారన్నమాట. 3 దినములైన తర్వాత నేను లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడ రిలీజియస్ లీడర్స్, మత పెద్దలు, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు, వీళ్ళు మత పెద్దలు అనమాట. యూదా మతాన్ని నడిపించడానికి పూనుకున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు. వీరు యేసు ప్రభు గురించి ఏమంటున్నారంటే, ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు, అది మాకు జ్ఞాపకం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రభు మాటలు జ్ఞాపకం ఉంటే ప్రయోజనం లేదు. ఆ మాటలను విశ్వాసంతో జ్ఞాపకం ఉంచుకుంటే ప్రయోజనం. హల్లెలూయా! వింటున్నారా వ్యత్యాసము? జస్ట్ మాటలు, ప్రభు చెప్పిన మాటలు, ఆ కొటేషన్స్, ఆ ప్రాముఖ్యమైనటువంటి కొటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని జస్ట్ మనము జ్ఞాపకంలో ఉంచుకుంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి అవి? హృదయములో విశ్వాసంతో ఉంచుకుంటే ఆ వాక్యము కార్యం చేస్తుంది. చూడండి, వీళ్ళు ప్రభువుని నమ్మకపోయినా ప్రభు మాటలు మాత్రం జ్ఞాపకం ఉంచుకొని ఆ వంచకుడు ఇలా చెప్పాడు కనుక వాళ్ళ శిష్యులు వచ్చి దొంగలించి ఆ యొక్క శరీరాన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయి, ఆయన చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, తిరిగి లేచాడని చెప్పుతారేమో కనుక మాకు సమాధిని భద్రం చేయాలని చెప్పేసి పిలాతుని అడిగారన్నమాట. ఈ రిలీజియస్ లీడర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, వారి అంచనా ఏంటంటే, వారి యొక్క థాట్స్, వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఆయనైతే లెగడు కానీ శిష్యులు తీసుకుని వెళ్ళిపోయి లేచారని చెప్తారు కనుక మాకు ఆ యొక్క సమాధికి భద్రత కావాలి, ఎవరు రాకుండగా మీ ముద్ర వేయాలి, సైనికులను ఉంచండి అని చెప్తే, మీకు ఎంతమంది కావాలంటే అంతమంది తీసుకొని పెట్టుకొని పోనని పిలాతు చెప్పేశాడనమాట. రిలీజియస్ లీడర్ యొక్క ఆలోచన విధానము, వారి అంచనాలను మీ ఎదుట పెడుతున్నాను. బాగా ఆలోచన విధానాలు, వాళ్ళ అంచనాలు ఏంటి? ప్రభు మాట అయితే జ్ఞాపకం ఉంది కానీ ప్రభు లెగడు కాబట్టి ఏం కావాలి మాకు? శిష్యులు వచ్చి దొంగిలించకుండా ఆ సమాధికి కాపలా పెట్టండి, అప్పుడు వారు ఏమీ చేయలేరు, ఎవరు వచ్చి దొంగిలించలేరు. వాళ్ళ అంచనలు అనమాట. వాళ్ళ అంచనలు ఎలా ఉన్నాయంటే, ఇంకెవరేం చేయలేరు. ఒక రోమా గవర్నమెంట్ ముద్ర వేస్తే వాళ్ళ సైనికులు అక్కడ ఉంటే ఎవరు కూడా దగ్గరికి రాలేడు. ఇప్పుడు ప్రభుతో క్లోజుగా ఉన్నటువంటి కొందరిని, అనగా శిష్యులు, స్త్రీలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వారి అంచనలు మీ దగ్గర పెడుతున్నాను. ఎర్త్లీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గాడ్స్ రియాలిటీ అని ఈ అంశానికి నేను టైటిల్ పెట్టాను. ఏంటండి? ఎర్త్లీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గాడ్స్ రియాలిటీ. అంటే భూ సంబంధమైన అంచనలు మరియు దేవుని యొక్క సత్యము లేక నిజము, వాస్తవము. గుడ్. దేవుని యొక్క వాస్తవము ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఎప్పుడూ కూడా ప్రజలు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. విశ్వాసులు సైతము స్ట్రగుల్ అవుతూ ఉంటారు.
భూ సంబంధమైనటువంటి ప్రజల అంచనలు, అలాగే పర సంబంధమైనటువంటి దేవుని యొక్క వాస్తవికతను మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తే రిలీజియస్ లీడర్స్, అంటే మత నాయకుల యొక్క ఆలోచనలు, అంచనలు ఎలా ఉన్నాయంటే, ఆయన లెగడు కనుక ఆయన సమాధికి మనం కాపలా పెడతాము, ఆయన సమాధికి ముద్ర వేయించుదాము, ఆయన సమాధి వద్ద కావలి వారిని, సోల్జర్స్ని, సైనికులను ఏర్పాటు చేద్దాము అని ఆ అంచనలతో వారు వచ్చారు. అలాగే వారు ఏర్పాటు చేశారు, ఆ ప్లేస్ని కాపలా కాస్తున్నారు. అయితే కొంతమంది ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం 1-5 త్వరగా చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు ఏం చూడవచ్చారండి? ఏం చూడవచ్చారు? వాళ్ళ ఆలోచన ఏంటి? సమాధిలోనే ప్రభువు ఉన్నాడు, సమాధి మూసివేయబడి ఉన్నది. ఇంకా మనము మార్కు సువార్తలోకి వెళ్తే ఇదే మాటలు, మార్కు సువార్త 16వ అధ్యాయము 1-4 మరియయు వారి ఆలోచనలు ఏంటి? యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలను పూయాలని ఆలోచనలతో వచ్చారు. వారి అంచనా ఏంటి? అక్కడ సమాధిలోనే ప్రభు శరీరం ఉన్నది. ఇంకా అక్కడ కింద మాట చదివితే ఇంకా క్లియర్గా ఉంది, చదవాలి మీరు. ఆ మాట ఉందా అక్కడ? ఎస్ దట్ ఈస్ ద రైట్ పాయింట్. ఏమనుకుంటున్నారు వాళ్ళు? మన కొరకు ఆ పెద్ద రాయిని ఎవరు బొర్లించగలరు? ఎవరు తొలగిస్తారు దాన్ని పక్కకి? దాన్ని తొలగిస్తే వెళ్ళి యేసు దేహానికి మనము సుగంధ ద్రవ్యాలు పూయవచ్చు. ఏంటి వీళ్ళక అంచనలు, వీళ్ళ ఆలోచనలు ఏంటి? సమాధిలో ఉన్నాడు ప్రభు, సమాధి రాయి తొలగించేవారు ఎవరు? వీళ్ళ అంచనలు చూడండి. ఎవరు వీళ్ళు? యేసు ప్రభుతో పాటు దాదాపుగా 3.5 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు ఉన్నటువంటి వారు. ఇంకా స్త్రీలైనా సరే సమాధిని చూడవచ్చారు. వాళ్ళ ఆలోచన ఏంటి? సమాధిని చూద్దాం. చూడండి, ప్రభు చెప్పాడు, వాళ్ళకి క్లియర్గా చెప్పాడు. యోనా లాంటి సూచన తప్ప మరి ఏ సూచన మీకు ఇవ్వబడదు అని చెప్పేసి పరిశీలనతో చెప్పాడు. ప్రజలు విన్నారు. యోనా ఎలాగైతే భూగర్భంలో 3 రోజులు మత్స్యపు కడుపున ఉన్నారో, మనుష్య కుమారుడు కూడా అలాగే భూగర్భంలో 3 రోజులు ఉంటారని చెప్పాడు. అంటే ఆయన ఆల్రెడీ తన రెజరెక్షన్ గురించి, తన పునరుద్ధానం గురించి ఆయన క్లియర్గా చెప్పాడు. బట్ ఎవ్వరూ దాన్ని అర్థం చేసుకోలేదు, ఎవ్వరు ఆ అంచనలకు చేరుకోలేదు, ఎవరి విశ్వాసము ఆ అంచనలకు సరిపోయినట్లుగా లేదు. అర్థమైందండి? నీ అంచనల గురించి చివరికి మనం ఆలోచన చేద్దాం. వారి అంచనా, వాళ్ళ ఆలోచన ఏంటి? ప్రభు చెప్పిన మాటకు సరిగా ఆ రీతిగా, ఆ స్టాండర్డ్కి లేక ఆ అంచనకు లేక ప్రభు పెట్టినటువంటి ఆ యొక్క వాస్తవానికి సరిపోయేంతగా వారు ఆలోచించలేకపోయారు, వారు అంచనా లేకపోయారు, ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. దీనిని భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన అంచనలు అని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? మీకు అర్థం కాకుండా నేను చెప్పుకొని పోతే ప్రయోజనం ఉండదు. గ్రహించండి. అంటే మనుషునికి ఏముంటాయి? ఆలోచనలు ఉంటాయి, అంచనలు ఉంటాయి. వి హ్యావ్ థాట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కనుక నేను ఒకసారి చెప్పాను, మీలో ఎంతమందికి గుర్తుందో లేదో, మనము ఎవరి యొద్ద నుండి ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీళ్ళు ఎలా చేస్తారనుకున్నానండి. నేను ఎంత చేశాను. ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏమి చేయకండి మీరు. అందుకని ప్రభు అంటే కీడు ఎంచే
మేలు చేయమని. నేను మేలు చేసినా కానీ వాడు కీడే నాకు చేస్తాడు, నా గురించి చెడే చెప్తాడు, నా గురించి చెడ్డదే చెప్తాడు, నాకు కీడే చేస్తాడని నువ్వు ఎంచి, వాడు చేసినా చేయకపోయినా అది అలాగే ఎంచి నువ్వు మేలు చేయమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కనుక మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకు కొన్ని అంచనలు ఉంటాయి. ఎక్కువగా ఎవరిపైన అంచనలు పెట్టుకోకండి, ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళు ఇలా చేస్తారు అనుకున్నాను, అలా చేస్తాను అనుకున్నాను, వీళ్ళు నా పేరు చెప్తాను అనుకున్నాను, నేను ఎంత చేశాను, నా గురించి ఒక్క మాటనే చెప్పలేదు. ఏమో అది నేను టెస్ట్ చేయడానికే దేవుడే చెప్పకుండా చేశాడేమో. హల్లెలూయా. మనకి బాధ అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుల యొద్ద నుండి ఘనతను ఆశించకండి. మనుషుని యొద్ద నుండి ఏదో పొందుకోవాలని ఎదురు చూడకండి. మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మనలను పిలిచిన ప్రభువుపైనే మనము పెట్టుకోవాలి. నీవు కానీ నేను కానీ మనందరము కానీ ప్రభువుపైనే మనము మన అంచనలు కలిగి ఉండాలి. చెప్పండి, ఇప్పుడు స్త్రీల యొక్క విధానం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంబంధంగానే న్యాచురల్గానే ఆలోచించారు. చనిపోయాడు కదా, సమాధిలోనే ఉంటాడు కదా, ఇంకెక్కడికి వెళ్తాడు? కనుక సమాధి రాయిని ఎవరు తొలగిస్తారు? ఎవరైనా దాన్ని బొర్లిస్తే బాగుంటుంది కదా, మనం లోపలికి వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలను పూయొచ్చు కదా. వాళ్ళ ఆచారాలు అనమాట అవి, ట్రెడిషన్స్ అవి. అంటే వీళ్ళు ఎక్కడ నిలిచిపోయారు? ట్రెడిషన్స్లోనే నిలిచిపోయారు వీళ్ళు, ఆచారములోనే నిలిచిపోయారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, ప్రభువు ఆచారాలను ఆయన బ్రేక్ చేసేటువంటి వాడు. ఆచారాలను ఆయన ఎంత మాత్రము కూడా దేవుని బిడ్డలారా అనుమతించేటువంటి వాడు కాదు. వారి ఆలోచన విధానములు అలాగున్నాయి. వారు అనుకుంటున్నారు ఎవరు తొలగిస్తే బాగుంటుందనేసి. సో వారు యేసుని ఎక్కడ ఎదుగుతున్నారంటే సమాధిలో ఎదుగుతున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ జీసస్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. సరైన స్థలంలో ప్రభుని ఎదగట్లేదు. భూ సంబంధమైన ఆలోచనలతో, న్యాచురల్ సహజంగా మనుషుని ఆలోచించే ఆలోచన విధానముతోనే వారు యేసుప్రభు ఇక్కడే ఉంటాడు అనేటువంటి అంచనతో వచ్చారు. సమాధిలోనే ఉంటారనే ఆలోచనలతో అంచనలతో వచ్చారు. మరొక ఇద్దరిని మీదట పెడతాను, చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుండి 27 వచనము వరకు త్వరగా తీయండి. లూకా సువార్త నీ ఎదుట ఆల్రెడీ చెప్పిన 4 సువార్తల మీద ఉంచారు. ఎమ్మాయు అను గ్రామానికి వెళుతున్నారు. ఎవరు? ఇద్దరు. వారు కూడా ఈ 12 మంది శిష్యుల్లో కాదు, కానీ వారు కూడా శిష్యులే, ప్రభుని ఎరిగిన వారే. చదవండి, 21వ వచనం చదవండి. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటేమే. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇద్దరు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఈ ఇద్దరు శిష్యుల యొక్క అంచనా ఏంటి? ఏమనుకున్నారు? ఇశ్రాయేలీలను విమోచించబోయేవాడు ఈయనే అని నిరీక్షించారు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే బోధనలు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు, ఆయన లాజరును లేపిన విషయాలు, ఇవన్నీ వారు విని ఏమని అంచనా వేసుకున్నారంటే నిజముగానే ఈ రోమా ప్రభుత్వం నుండి ఇశ్రాయేలీలను విమోచించడానికి వచ్చిన వాడు ఈయనే అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డాడో వారి నిరీక్షణ ఏమైపోయింది? సమాధి చేయబడ్డది. వారి నిరీక్షణ, వారి అంచనలు, వారి ఆలోచనలు ఏం చేయబడ్డాయంటే సమాధి చేయబడ్డాయి. అందుకనే దుఃఖముఖం వేసుకొని దుఃఖపడుతూ వెళ్తున్నారు. వారి వెనకాల లేచినటువంటి ప్రభువే, తిరిగి లేచినటువంటి ప్రభువే, మరణమును గెలిచి లేచిన ప్రభువే వస్తున్నటువంటి విషయము వారు గ్రహించలేదు. మాకు యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంకా నీకు ఈ విషయం తెలియదా అని చెప్పేసి వారు వివరిస్తున్నారు. అంటే ఒక్కొక్క మనిషిని ఆలోచన, ఒక్కొక్క మనిషిని అంచనలు విభిన్నంగా ఉన్నాయి.
నిజమే, విభిన్నంగానే ఉంటాయి కొన్ని విషయాల్లో. కానీ ప్రభువు విషయంలో అలాగ మన థాట్స్ కానీ, మన థింకింగ్ కానీ, మన ఎక్స్పెక్టేషన్ కానీ ఉండటానికి వీలు లేదు. మన ఆలోచన విధానము కానీ, మన అంచనలు కానీ దేవుని బిడ్డలారా వాక్యానికి దూరంగా ఉండటానికి వీలు లేదు. వారు ఏమనుకుంటారంటే ఇక మా నిరీక్షణ అయిపోయిందండి, రక్షిస్తాడు అనుకున్న వాడే చనిపోతే ఇంకా మమ్మల్ని రక్షించేది ఎవరు? అయిపోయింది వాళ్ళ నిరీక్షణ. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మెస్సయ్య అనుకున్నటువంటి వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ద మిషన్ ఆఫ్ మెస్సయ్య ఈజ్ ఫెయిల్డ్ అనుకున్నారన్నమాట. మెస్సయ్యగా వచ్చినటువంటి ఆయన కార్యము చేయవలసిన వాడు, ఆయన యొక్క పని జరిగించవలసినటువంటి వాడు విఫలమైపోయాడు అనుకొని ఆశ నిరాశగా మారిపోయి, నిరీక్షణ విఫలమైందిగా అయిపోయి, వారి ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వారి అంచనలన్నీ సమాధి చేయబడినట్టుగా అయిపోయాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, అటువంటి నీ యొక్క ఆలోచనలు, నీ అంచనలు సమాధి అయిపోయాయి అన్నట్టుగా అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావా? నీ ఆలోచనలు ఒకవేళ దేవుని బిడ్డలారా తప్పుగా ఆలోచించి సమాధి చేయబడినట్లుగా ఉండవచ్చు. కానీ దేవుడు మనకు ఓ శుభవర్తమానం చెప్పినట్లుగా ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయన లేచి చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి అని చెప్పాడు. శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగును కాక అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలను, నీ అంచనలను దేవుని వాక్యానికి సరిపోయేటట్లుగా నీవు మార్చుకోవాలని దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. రిలీజియస్ లీడర్స్, మత పెద్దలు ప్రభువు చెప్పిన మాట అయితే జ్ఞాపకం ఉంచుకున్నారు, కానీ దానిని నమ్మలేదు. అట్లాగే వీళ్ళకి వాళ్ళకి పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ప్రభుకి విరోధంగా ఏం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ప్రభుకి ఏదో సానుభూతి చూపుదాం, మన ఆచార ప్రకారం వెళ్ళి సుగంధ ద్రవ్యాలను పూద్దామని చెప్పేసి వెళ్ళారు. ఈ ఎంఐయు గ్రామానికి వెళ్తున్నటువంటి వాళ్ళు దుఃఖ ముఖంతో వెళ్తూ ఉన్నారు. ప్రభువు చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు. వాళ్ళతో పాటు మాట్లాడుతూ వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, చీకటి పడ్డది, మా ఇంట్లోకి రండి, ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్తావు అంటే ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభువు వెళ్ళాడు. ఆయన రొట్టె విరిచినప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే అదృశ్యుడైపోయాడు. అప్పుడు అనుకుంటున్నారనమాట, ఆయన మనతో త్రావలో మన వెనక వస్తూ మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతుంటే మన హృదయం మన్నినట్టుగా అనిపించింది కదా. వీళ్ళిద్దరు అనుకుంటున్నారన్నమాట, ప్రభువు మాట సత్యము మన హృదయాలను మండించేది. నిరాశలు, నిస్పృహలు, ఆశలన్నీ సమాధి చేయబడ్డాయి అన్నటువంటి దేవుని బిడ్డలారా జీవితంలో ఉన్నటువంటి మన హృదయములో ఆయన మాటలు మరలా జీవమును, ఆశను, నిరీక్షను పుట్టించినట్లుగా అగ్నిగా మండే మాటలు ఆయన మాటలు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువుని నీవు ఈ ఉదయకాలము ఏ అంచనతో వచ్చావు దేవుని సన్నిధికి? ఏ ఆలోచనలతో దేవుని సన్నిధికి వచ్చావు? నీవు ఆలోచించండి. ఇప్పుడైనా ఆలోచించండి. ఏమైనా అర్థమవుతుందా అని చెప్పేది? ఎక్కుతుందండి? అర్థమవుతుందా? దేవుని పిల్లలారా చూడండి, వీళ్ళెళ్ళి ఆ స్త్రీలు వెళ్ళి కూడా పేతురుకి, యోహానుకి చెప్పారు. వాళ్ళు కూడా పరుగెత్తుకొని వచ్చారు. లోపలికి వెళ్ళి చూశారు, ప్రభుదేహము లేదు, కనపడలేదు. ఏమైంది ఏంటి అని ఆలోచనలో వారును ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయారు. నమ్మకం లేదు. మార్కు సువార్తలో చూస్తే దాదాపుగా వారి గురించి 3 సార్లు రాయబడ్డది. వారు నమ్మలేదు. చూడండి, నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. నమ్మలేని వాడు, విశ్వసించలేని వాడు దేవుని బిడ్డలారా దేవుని యొద్ద నుండి గొప్పగా ఏవి ఆశించలేడు. ఈ పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, వెన్ ద అన్బిలీఫ్ ఈస్ రూలింగ్ అస్, ఫిల్డ్ అవర్ హార్ట్, that heart cannot expect a great things from God.
అవిశ్వాసముతో అపనమ్మకముతో హృదయము నింపబడితే ఆ హృదయము అట్టి మనస్సుడు అట్టి హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుని యొద్ద నుండి గొప్పవి ఏ కార్యాలు ఊహించలేడు, అంచనా వేయలేడు, ఆశించలేడు. ఎందుకంటే వారి ఆలోచనలు, వారి అంచనలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సమాధి చేయబట్టుగా ఉండిపోయాయి. కనుక ఒకవేళ నీలో అపనమ్మకము, అవిశ్వాసము చోటు చేసుకున్నట్లయితే వాటిని నీవు తొలగించుకోవాలి. అది నీ వల్ల కాదు తొలగించుకోవటము. దేవుని వాక్యము చదివే కొలది నీలో ఉన్న అవిశ్వాసము, ఆ చీకటి తొలగిపోతుంది. దేవుని వాక్యాన్ని చదివే కొలది, ధ్యానించే కొలది, వినే కొలది, అలాగే ప్రార్థించే కొలది, ఉపవాసం ఉండి ప్రార్థించే కొలది ఆ అవిశ్వాసము, అపనమ్మకము తొలగిపోతుంది. పునరుద్ధానమైనటువంటి యేసుని శక్తిని నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. తరువాత శిష్యులకు 10 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు, ప్రభువు మాట్లాడాడు. అయితే తోమా అంటాడు, లేదు లేదు, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హీ వాంట్ టు టచ్ జీసస్. ఆయన ఆలోచన విధానం ఏంటి? నేను ఫిజికల్గా ఆయనను నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, ఏలు పెట్టి చూడాలి, ఆయన గాయాలలో వేలు పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే ప్రభువు ఏమన్నాడంటే దానికి ఆయన ఏం బాధపడలేదు. ఎంత గొప్పడో చూడండి. అందుకనే మనం బ్రతుకుతున్నాం. తోమా అంతా డైరెక్ట్గా శిష్యులతో చెప్పినా కానీ ప్రభు ఏమని అనుకున్నాడండి? ఏంట్రా బాబు వీడు నన్ను నమ్మట్లేదు, 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉండి నేను చెప్పాను కూడా లెగిస్తానని, అలాగే తోటి శిష్యులు కూడా చెప్తున్నా కానీ ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఏంటి అసలు ఈ తోమని ఏం చేసి పడేద్దాం అనుకున్నాడా? ప్రభు అన్నాడు, చూడు, నన్ను పరీక్షించి చూడు, నాకు బాధ లేదు. కానీ నువ్వు అవిశ్వాసిగా ఉంటావే, నువ్వు అవిశ్వాసిగా ఉంటే నాకు అది బాధ. నువ్వు అవిశ్వాసంతో ఉంటే అది నాకు బాధ. నువ్వు అవిశ్వాసంతో జీవిస్తే అది నాకు ఇష్టము కాదు. కనుక అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకుమని చెప్పేసి తోమాతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీవు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క అంచనలు, నీ యొక్క ఆలోచనలు, నీవి ఆలోచించే విధానము ఏ రీతిగా ఉన్నది దేవుని పట్ల? గత అంతకుముందు రోజు నేను ఒక ఆర్టికల్ చదివాను, కొంతమందికి నేను ఫార్వర్డ్ కూడా చేశాను. నిజంగా అది చాలా వండర్ఫుల్గా అనిపించింది. శుక్రవారం శుభ శుక్రవారం ఒక పెయిన్, శనివారము ఒక సైలెంట్ అని, ఆదివారము గొప్ప జాయ్ అని అద్భుతంగా ఒక దైవజనుడు రాశాడు. బిడ్డలారా, మనకు క్రైస్తవులకు ఈ అనుభవాలు ఉంటాయి. కానీ తుదకు మనకు పునరుద్ధానపు విజయము, పునరుద్ధానపు సంతోషము, పునరుద్ధానపు ఆనందము మనకు ఉంటుందని మనము విశ్వసించవలసిన వారమే ఉన్నాము. మనం కష్టాలు గుండా వెళ్తున్నాం, బాధలు గుండా వెళ్తున్నాం, శ్రమలు గుండా వెళ్తున్నాం, నిట్టూర్పులు విడుస్తున్నాం. ఎంతకాలము ప్రభువు వింటున్నాడా లేడా, ప్రభు సైలెంట్ అయిపోయాడు అన్నట్టుగా మనం ఎన్నోసార్లు అనుకున్నాము, ఎన్నోసార్లు మన హృదయంలో బాధపడ్డాము. ఇక మన జీవితాలు ఇంతే అన్నట్టుగా మనము దేవుని బిడ్డలారా వాపోతున్నాము. అయితే దేవుడు ఎప్పుడు కూడా అంతటితో మన జీవితాలను ఆపడు. తన నిజమైన సంతోషముతో, ఆనందముతో ఆయన మన హృదయాలను నింపేటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. చెప్పండి, ఈరోజు నీవు నీ ఆలోచనలు, నీ అంచనాలు దేవుని సన్నిధిలో ఈస్టర్ రోజున ఎలా ఉన్నాయి? నా ప్రశ్న అదే. ప్రభు యొద్ద నుండి నీ ఆలోచన, ప్రభు విషయమై నీ ఆలోచన, ప్రభు విషయమై నీ అంచనా ఏమే ఉన్నది ఈరోజు? నమ్ముతావా ఆయన్ని? ఆయన తిరిగి లేచాడని, తిరిగి రాబోతున్నాడని నమ్ముతున్నావా? నమ్మితే ఆయన కొరకు ఎలాగ బ్రతకాలో నేర్చుకో, ఎలాగ జీవించాలో, ఏమి సమర్పించుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో, వేటి నుండి బయటికి రావాలో
నేర్చుకొని ఆయన రాకకు నువ్వు సిద్ధపడు. అట్టి ఆలోచనతో అటువంటి అంచెలతో కనుక నీవు ఉండగలిగితే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించగలవు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఈ ఆలోచనలు, ఈ అంచెలను పక్కన పెట్టివేసి దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు కొరకు మనం ఎదురు చూచుచు పునరుద్ధానటువంటి ఆ ప్రభు యొక్క శక్తిని మనము అనుభవించినట్లు పౌలు వలె నేను ఆ పునరుద్ధాన బలమును పొందుకున్నట్లు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని నా ముందున్నటువంటి దాని కొరకై నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాడని పౌలు చెప్పిన రీతిగా ఈరోజు నీవు నేను పౌలు వలె చెప్పవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాము. హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా భూ సంబంధమైనవేగా ఉన్నవి. ఒక్కరైనను ప్రభువు చెప్పిన మాటకు అనుకూలముగా మాటను అనుసరించి ఆలోచించిన వారు లేరు. అయినా దేవుడు నమ్మని వారిని నమ్మక ఉన్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టలేదు. వారితో మాట్లాడుతూ వారిని బలపరిచి పెంతుకోస్తు దినానికి దేవుని బిడ్డలారా వారిని బలమైనటువంటి వారిగా దేవుడు తయారు చేశాడు. తన ఆత్మను కుమ్మరించి, తన ఆత్మశక్తినిచ్చి, తన ఆత్మ అభిషేకమునిచ్చి వారిని దేవుని బిడ్డలారా బలమైనటువంటి సాధనములుగా నిలబెట్టాడు ప్రభువు. ఎవరైతే నమ్మలేకపోయారో, ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో, ఎవరైతే భూ సంబంధమైన ఆలోచనలతో, భూ సంబంధమైన అంచెలతో ఉన్నారో అటువంటి వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఆయన సాక్షులుగా వారిని దేవుడు నిలబెట్టాడు. అపోస్తల కార్యంలో మనం చదివితే వారు ఆయన పునరుద్ధానానికి మేమే సాక్షులమని ధైర్యముగా సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. కనుక నీవు నేను భక్తి చేయాలంటే మన ఆలోచన విధానాలు, మన అంచనాల విధానాలు మారాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకొని ప్రభు కొరకు మనము ముందుకు సాగాలి. ప్రభువు అటువంటి కృపను మనకు దయచేయును గాక.